మన్నెగూడలో నిర్మించినటువంటి వేద కన్వెన్షన్ సెంటర్కు ఈరోజు చిన్నజీఆర్ స్వామి రావడం జరిగింది. అలాగే ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, మరి జడ్పీటీసీ వారైన స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క ఎక్స్క్లూజివ్ మనం V3 న్యూస్లో చూడొచ్చు.
అలా దీపాన్ని వెలిగించి ఆశీస్సులను చేసిన శ్రీ 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 పెద్దంటి రామానంద స్వామి వారి ఆశీస్సులను ప్రమోటర్స్ పదపూజ చేస్తారు. మిగతా పిల్లలు ముందు వరుసలో కూర్చొని అభినందిస్తారు. పాదపూజ చేసేవాళ్ళు మిగతా వాళ్ళందరూ ఉద్యోగస్తులు కూర్చోండి. స్వామీజీ వేదాన్ని పేరు పెట్టిన ఆలోచనని ఆశీర్వదించారు, అభినందించారు. సంస్కారానికి భారతీయ సంస్కృతికి ప్రపంచంగా ప్రతి శుభకార్యానికి ప్రపంచంగా ఉండాలి అని ఆశీర్వదించారు. వారి ఆశీస్సులున్న ఈ యాజమాన్య బృందం ఇప్పుడు స్వామీజీ శ్రీనారాయణాచార్య స్వామినే నిత్యమంగళం ప్రపంచ సంపూర్ణ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య రాజమంగళం. ఇలా వివిధ దేశాల్లో ప్రాచుర్యం పొందేలా చేయడానికి స్వామివారు గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ పర్యటన గావిస్తూ అక్కడ యజ్ఞ యాగాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు, గోసేవ, వేద సేవ, వైద్య సేవ, ప్రత్యేకంగా మరి జిఎస్ స్వామి ట్రస్ట్ పక్షాన సేవలు అందిస్తున్న కార్యకర్తలు, అలాగే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆలయాలు, వేద పాఠశాలలు, బదరీ క్షేత్రంలో ఉచిత అన్నప్రసాద వితరణ, తది ఆరాధన, ఆదిలాబాద్ జిల్లా ఆలంపల్లి లాంటి కొండ కోనల్లో సైతం ఆశ్చర్యపోయేలా స్వామీజీ స్వయంగా వేయించేసి ఈరోజు సైతం మనం అక్కడ వెళ్ళటానికి ఎక్కడుందో చూస్తాం. అక్కడికి వచ్చి వేద పాఠశాల స్థాపించడం, అకాడమిక్ ఎడ్యుకేషన్ కూడా అందించడం. ముఖ్యంగా తెలుసు మాకు వెలుగేదో, తెలుసు చీకటేదో. ఉదయం మేము పిలవగానే స్థానిక ఎమ్మెల్యే మజిరెడ్డి కిషన్ రెడ్డి గారు గంట ముందుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా స్థానిక ఎంపీ కోమటిరెడ్డి రెడ్డి గారికి, ఎమ్మెల్సీ ఎగ్గి మల్లేశ్వర గారికి, జెడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి గారికి, అదేవిధంగా మా మన్సూరాబాద్ స్థానిక కార్పొరేటర్ కోమటిరెడ్డి రెడ్డి గారికి, ఇంకా చాలామంది ప్రేమ మల్లేశ్వర గారికి, అదేవిధంగా మా గురుమర్యాదైనటువంటి మాజీ అందరికీ కూడా మా బంధుమిత్రులు మాజీ సర్పంచ్ కోరెడ్డి నరసింహారెడ్డి గారు కూడా ఈరోజు మాకు ఎంతో ఇబ్బందులు పడి ఎన్నో రోజులుగా దాదాపు 18 నెలలుగా నిర్మాణం చేసి ఇంతమంది ఆశీర్వదించవలసినందుకు చిన్నజీవ స్వామి గారు మన ఆశీస్సుల కోసం ఆయన ఇవ్వడం జరిగింది. ఆ ఆశీస్సులను మనం తీసుకొని 2 రోజులు మనం అందరం కూడా వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క బ్లెస్సింగ్ తోటి మన నిత్య జీవితంలో బ్రహ్మాండంగా ఉండాలి, మన అందరం కూడా బాగుండాలని ఆ భగవంతుని కూడా ప్రార్థన చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. బెస్ట్ ఆఫ్ లక్. ఈ నిర్వాహకులందరూ కూడా కష్టపడినటువంటి ఈ యొక్క దేని మీద పనిచేసి రాత్రంలో కష్టపడినటువంటి వారి యొక్క పని వాళ్ళందరూ కూడా టెక్నీషియన్స్ కానీ అందరూ కానీ లేబర్ కానీ అందరూ కూడా ఆఫీసర్ కానీ అందరూ కూడా మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కూర్చోండి. కార్యకర్తలు కూడా, ప్రమోటర్స్ కూడా అందరూ కూర్చోవాలి. అందరూ కూర్చోవాలి. భారత జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అందరూ ఒక్కసారి గట్టిగా అంటే ఈ మండపానికి
ఈ కన్వెన్షన్ హాల్కి అదే శుభ ఆరంభం. భగవద్నామ స్మరణ అన్ని దోషాలని పోగొడుతుంది, అన్ని శుభాలని ఇస్తుంది. అందరూ చక్కగా ఒకసారి చేతులు ఎత్తి చెప్పండి, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు శ్రీమాన్ నరసింహారెడ్డి ద్వయం, శ్యామ్ సుందర్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, ప్రభుత్వులు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ మంచి అద్భుతమైనటువంటి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి తప్పకుండా మనం వెళ్ళాలి అని మా రాజేంద్ర రెడ్డి గారు పురుషకారం చేశారు. వారి పురుషకార ప్రభావంగా ఇక్కడికి మేము ఈ పూట ఈ కళ్యాణ మండపం కోసం రావడం జరిగింది. పెద్దలందరూ ఉన్నారు, వారందరికీ కూడా నేను అంగరాశాసనాలు చేస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మిగిలినటువంటి పెద్దలు చాలా అద్భుతమైనటువంటి పేరు పెట్టారు ఈ మండపానికి, వేద. ఇది ఈ కళ్యాణ మండపంలో కార్యక్రమం చేసుకున్న వాళ్ళందరికీ కూడా వేద ఆశీస్సులు అందిస్తుందని మేము ఆశిస్తున్నాం. వేదం అంటే జ్ఞానగని, సైన్స్ అని ఇవాళ మనం దేనైతే అంటున్నామో అలాంటి సైన్స్కి అది ఒక సాగరం లాంటి. ఈవేళ మనం చూసేటటువంటి ఈ భూమి కానీ, ఆకాశంలో కనిపించేటటువంటి గ్రహాలు కానీ, ఆ పైన ఉండేటటువంటి ఇంకా పెద్ద పెద్ద గ్యాలక్సీస్ అని అంటారు, ఇలాంటి వాటన్నింటి సృష్టి కూడా వేదాల్లోంచి జరిగింది అని మనకి మహానుభావులైనటువంటి పెద్దలందరూ చెప్పారు. అంటే వేదం ఎంతో గొప్పదై ఉంటుంది. ఈవేళ ఒక్కొక్క చిన్న చిన్న అంశాన్ని పట్టుకుని దాన్ని మనం గమనించి అబ్బో ఎంత పెద్ద సైన్సో అని ఆశ్చర్యపడుతున్నాం. కానీ మన ఊహకి అందనటువంటి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి కార్యాలని సాధించి ఈవేళ మనం అందరం చూసేటట్టుగా తయారు చేసి అందులో మనం బ్రతికే అవకాశం కలిగిస్తుంది వేద విజ్ఞాన రాశి. మన ఈ నరసింహారెడ్డి ప్రభుత్వులందరూ కూడా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఆ వేదం అనే పేరు దీనికి పెట్టడం ద్వారా దీనికి ఒక పవిత్రతని కలిగించాడు ఈ కళ్యాణ మండపాన్ని. ఏదైనా జీవితంలో ఇప్పుడు వివాహాది కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఒక పవిత్ర భావనతోటి తమ తర్వాత ఎన్నో తరాలు ఈ జాతి యొక్క జీవాన్ని, ఈ జాతికి ఉండేటటువంటి యోగ్యతని, గొప్పతనాన్ని, ఈ జాతిలో ఉండేటటువంటి అంతర్లీనమైన శక్తిని కూడా సంరక్షించేట్టుగా కావాలి, మంచి తరాలు సాగాలి. ఇదే కదా వివాహం చేసుకునేవాడు కోరుకుంటారు. వివాహం చేసుకోవడం కేవలం సరదా కోసం కాదు కదా. మనం ఏ పెద్దల యొక్క సంస్కారానికి వారసులము, ఆ సంస్కారాన్ని 10 కాలాల పాటు సాగించగలిగే, 10 తరాల దాకా సాగించగలిగే మంచి జీవితం సాగాలి. ఇది సాధారణంగా ఎవరైనా కోరుకుంటారు. అయితే మనం కోరుకోవడం చాలదు, దానికి వెనకాతల మనకి తెలియకుండానే అంతర్లీనమైనటువంటి ఎన్నో సంస్కారాలు మన మీద పనిచేస్తుంటాయి. కొన్నింటిని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, కానీ ఎన్నింటినో మనం కంట్రోల్ చేసుకోలేము.
మన చేతిని ఎట్లా తిప్పాలో మనం కొంతవరకు మనం చెప్పినట్టు వింటుంది. చేస్తే ఆలోచనల్ని కొంతవరకు మనం రెగ్యులరైజ్ చేస్తాం. కానీ మనకి తెలియకుండా లోపల నుంచి ఏవో రకరకాలైనటువంటి ప్రేరేపణలు కూడా కలుగుతుంటాయి. వాటిని మన సంస్కారాలు, వాటిని మనం వాసనలు అని అంటాం. ఇవి మన చేతుల్లో ఉన్నాయి. అయితే ఇలాంటి మన లోపల మనకి తెలియకుండా ప్రవర్తించే వాసనల వల్లనే మన జీవితాన్ని ఒక్కొక్కసారి మనం పాడు చేసుకుంటూ ఉంటాం, ఒక్కొక్కసారి బాగు చేసుకుంటూ ఉంటాం. మనకి తెలియకుండానే అప్పుడప్పుడు కొన్ని మాటలు మనం వాడతాం. ఆ మాటల వల్ల మన చుట్టూ ఉండేటటువంటి సంబంధాలు కాస్త దెబ్బతింటాయి. ఒక్కొక్కసారి అట్లాంటి మాటల వల్ల మంచి సంబంధాలు దృఢపడతాయి. మనందరికీ తెలిసిన ఒక నాముడి, నోరు మంచిదైతే. అయ్యా మెమెంటోస్ కూడా ఉన్నాయి. నరసింహారెడ్డి గారు మెమెంటోస్ ఇప్పించండి. మెమెంటోస్ కూడా స్వామి చేతి ఇప్పించండి.